హరే కృష్ణ. భగవద్గీత యథాతథానికి భక్తివేదాంత స్వామి శ్రీల ప్రభుపాదులు వారు ఇచ్చినటువంటి ఉపోద్ఘాతంలో, ఆ ఉపోద్ఘాతం చివరిలో మనకి గీతా మహాత్మ్యాన్ని ఇవ్వడం జరిగింది. అందులో ఒక చక్కటి శ్లోకం ఉంది. ఏమనంటే, సర్వోపనిషదో గావో దోగ్ధ గోపాలనందన పార్థో వత్స సుధీర్భోక్త దుగ్ధం గీతామృతం మహత్ అని చెప్పబడింది. సర్వ ఉపనిషత్తుల సారమైనట్టి ఈ గీతోపనిషత్తు అంటే భగవద్గీత, అది గోవుతో పోల్చబడింది. భగవద్గీత గోవుతో పోల్చబడింది. గోపాలునిగా ప్రసిద్ధి చెందినటువంటి శ్రీకృష్ణ భగవానుడే ఆ గోవు నుండి పాలను పితికేవాడు. అంటే శ్రీకృష్ణ భగవానుడు ఈ భగవద్గీత అనేటువంటి గోవు నుండి పాలను పితికేవాడితో పోల్చబడ్డాడు. ఇక అర్జునుడు దూడ కాగా పండితులు, విశుద్ధ భక్తులు భగవద్గీత క్షీరామృతమును పానం చేసేవారు అని చెప్పన్నారు. ఇక్కడ మీరు చూస్తే అర్జునుడు ఈ దూడతో పోల్చబడ్డాడు. ఇక ఈ పితకబడినటువంటి పాలను స్వీకరించేటువంటి వారందరూ కూడా పండితులు, విశుద్ధ భక్తులుగా చెప్పబడ్డారు. కాబట్టి పాలు రావాలంటే దూడ ఉండాల్సిందే. కాబట్టి అర్జునుడు లేకపోతే, అంటే అర్జునుడు వంటి భక్తుడు లేకపోతే శ్రీకృష్ణ భగవానుడు మనకి భగవద్గీతను మనకి అందించేవాడే కాదు. కాబట్టి ఇది చాలా చక్కటి శ్లోకం. మరి అందరూ కూడా ఈ భగవద్గీత అనేటువంటి అమృతాన్ని సేవించండి. హరే కృష్ణ.